హలో ఆల్, వెల్కమ్ టు వాచ్ ద వర్డిక్ట్. ట్రైలర్తో నన్ను థ్రిల్ చేసిన సినిమా మంగళవారం. కానీ ఈ సినిమాని నేను థియేటర్లో చూడలేకపోయాను. హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అయిన వెంటనే ఇంట్లో ప్రొజెక్టర్ వేసుకొని మరీ చూశాను. మంగళవారం జానర్ ఏంటి అంటే థ్రిల్లర్, హారర్, మెసేజ్, రివెంజ్, డ్రామా ఇలా ఒకటి అని చెప్పలేం. అన్ని జోనర్స్‌ని టచ్ చేస్తూ తీసుకెళ్లారు. సినిమా అంతా ఒక విషయాన్ని మాత్రం అజయ్ భూపతి గారు కరెక్ట్‌గా మెయింటైన్ చేశారు. సస్పెన్స్. కానీ ఇలాంటి సినిమాలు చూసేవాళ్ళు ఈజీగా గెస్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ లాస్ట్‌లో ఇచ్చిన ట్విస్టులు మాత్రం నిజంగా అన్‌ఎక్స్‌పెక్టెడ్. మొత్తానికి మంగళవారం మూవీ స్టోరీ ఏంటంటే మహాలక్ష్మీపురంలో గ్రామ దేవత మాలచ్చమ్మకి ఇష్టమైన మంగళవారం రోజు 2 ప్రాణాలు పైలోకాలకు పోతుంటాయి. అది అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఆడ-మగ పేర్లు గోడపై రాయడం, ఆత్మహత్యకు పాల్పడ్డారని ఊరంతా భావిస్తారు. ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ మాత్రం ఎవరో హత్య చేశారనే అనుమానిస్తుంటారు. నిజంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారా? లేదంటే ఎవరైనా హత్యలు చేశారా? ఈ వరుస మరణాలకు కొన్నాళ్లకు ముందు ఊరంతా వెలివేసిన శైలజ కథ ఏమిటి? ఊరిలో ఫోటోగ్రాఫర్ బాసు, డాక్టర్, జమీందార్ భార్య పాత్రలు ఏమిటి? శైలు చిన్ననాటి ప్రియుడు రవి ఎవరు? చివరికి ఏం తేలిందనేది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా పాయింట్ హాలీవుడ్ మూవీస్లో రెఫరెన్స్లా ఉంటుంది. కానీ ఈ స్టోరీ హాలీవుడ్లో అయితే చూస్తారు కానీ మన దగ్గర విమర్శలకే గురవుతుంది. అండ్ అది చాలా బోల్డ్ టాపిక్. మేబీ ఇలాంటి ఇష్యూస్ ఉన్నవారు ఎవరు బయటికి చెప్పుకోలేరేమో. ఈ పాయింట్ బోల్డ్ కాబట్టి కొందరికి ప్రతిసారి వినటం చిరాకు వచ్చే అవకాశం ఉంది. పైగా ఇంటర్వెల్ వరకు సెకండ్ హాఫ్ కోసం స్టోరీ బిల్డింగే తప్ప కథ ముందుకు వెళ్ళలేదేమో అనిపించింది. ఇంటర్వెల్ తర్వాత గ్లామర్ అండ్ ఎమోషన్ డోసేజ్ పెరుగుతుంది. బట్ హీరోయిన్ పర్ఫార్మెన్స్కి కొంత జాలి కలుగుతుంది. ఆ క్యారెక్టర్ని తను యాక్సెప్ట్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఇక ఆడియన్స్ మైండ్ సెట్ని బట్టి ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకునే విధానం మారుతుంది. వల్గర్గా చూపించారు అని చెప్పలేను కానీ సమాజంలో మాస్క్ లేకుండా మంచిగా నటించే చెడ్డవాళ్ళు ఎలా ఉంటారని ఎక్స్పోజ్ చేశారు. ఈ సినిమా హీరోయిన్ సెంట్రిక్గా ఎందరో మంచి ఆర్టిస్ట్తో సాగితే తెర వెనుక నుండి నడిపించింది మాత్రం ఇద్దరు హీరోలు. ఒకరు మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్. ఇచ్చిన ప్రతి మ్యూజిక్ నాకైతే కొత్తగా డిఫరెంట్గానే అనిపించింది. ఇంకా సెకండ్ హీరో అజయ్ భూపతి. చిన్న పాయింట్ అయినా తను స్టోరీని ట్రీట్ చేసిన విధానం ఎంతో ఎంగేజింగ్గా అనిపించింది. క్లైమాక్స్, ట్విస్ట్ అండ్ ప్రతి ఒక్కరిలో ఉండే క్వశ్చన్స్కి సమాధానాలు కూడా చూపించి మంచి పని చేశారు అనిపించింది. పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పాలంటే పాయల్ కేవలం గ్లామర్ గర్ల్ అని కాకుండా నటిగా తన ప్రతిభ చూపించుకోవడానికి చక్కటి అవకాశం లభించిందనే చెప్పాలి. పాయల్ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది కానీ ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్ఐగా నందితా శ్వేత ఓకే, క్యారెక్టర్కి అవసరమైన సీరియస్నెస్ చూపించారు. జమీందార్ భార్యగా దివ్య పిల్లై అందంగా కనిపించారు. చైతన్య కృష్ణ, శ్రీతేజ, శ్రవణ్ రెడ్డి, రవీంద్ర విజయ్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు యాక్ట్ చేశారని చెప్పాలి. ఇక అజయ్ ఘోష్, లక్ష్మణ్ కాంబో సీన్లు అయితే ఎక్కువ ఉంటాయి అండ్ కొంత నవ్విస్తాయి కూడా. ఇక మాస్క్ వెనుక ఉన్నది ఎవరు అనే సర్ప్రైజ్ కోసం సినిమా చూడండి. సినిమా టెక్నికల్ వాల్యూస్కి వస్తే ఎక్సలెంట్గా ఉన్నాయి. మ్యూజిక్ అయితే టాప్ క్లాస్ ఉంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇవన్నీ బాగుండటానికి కారణం ప్రొడక్షన్ వాల్యూస్. హిట్ కొట్టాలి అనే కసితో ఎక్కడా తగ్గినట్టుగా కనిపించలేదు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే డిఫరెంట్ మూవీస్ని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కన్ఫామ్గా నచ్చుతుందని నమ్ముతున్నాను. ఇదండి నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.